వైఎస్ఆర్ జిల్లా కడప నగరపాలక సంస్థలో పెన్షన్ల పంపిణీపై టీడీపీలో వివాదం రేగింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య వాగ్వాదం జరిగింది. తన డివిజన్లో పెన్షన్ల పంపిణీపై కనీస సమాచారం ఇవ్వలేదని కార్పొరేటర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డిని నిలదీశారు. ఈ సమయంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే సొంత పార్టీ కార్పొరేటర్ను కించపరిచేలా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ఒక కార్పొరేటర్ గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి, ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్గా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో మీరు కూడా ఒకరు. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్స్ ఎవరైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒక నిమిషం ఆగండి. మీకు కావాల్సిన సమాధానం నేను ఇవ్వను. నేను ఏం ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది ఇన్ని వరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్, నన్ను క్వశ్చన్ ఏంటండి? రవిరెడ్డి ఎవరో మీకు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ ఏంటంటే నేను ఐఎమ్ రిపీటెడ్లీ ఆస్కింగ్ యు టు లిసన్. అర్థమైందా? వాళ్ళెవరు వీళ్ళు నా కార్పొరేషన్, మనమే కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు, నేను నియోజకవర్గాలు సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ మీరు పాల్గొనాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటే నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు, మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి.